తెలంగాణ కాంగ్రెస్ నేతలు అక్కడ ఎందుకు ప్రదక్షిణ చేస్తున్నారు? ఎవరిని ప్రసన్నం చేసుకోవడానికి చెప్పులు అరిగేలా తిరుగుతున్నారు? వేకువజామున మొదలు అర్ధరాత్రి వరకు కాంగ్రెస్ నేతలు అక్కడే ఎందుకు పడిగాపులు కాస్తున్నారు? ఇంతకీ ఆ నేతలు ఆశిస్తుందేంటి? వాచ్ ఇట్. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఈ మధ్య ఆ ఇంటి దగ్గరకు తరచూ వస్తున్నారట. ఏ మాత్రం టైం దొరికినా సరే అక్కడే వాలిపోతున్నారట. వేకువజాము నుంచి మొదలు అర్ధరాత్రి వరకు ఆ ఇంటి చుట్టూ కళ్ళు కాయలు కాసేలా వేచి చూస్తున్నారట. అయితే ఇంతలా ఎవరి ఇంటి చుట్టూ అనుకుంటున్నారా? మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసం దగ్గర. ఎందుకు మరి తెలంగాణ కాంగ్రెస్ నేతలు అంతలా పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని అనుకుంటున్నారా? త్వరలో పదవుల జాతర మొదలు కానుందనే సమాచారం. అధిష్టానం నుంచి కూడా పదవుల పంపకానికి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని గాంధీ భవన్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ముగియగానే ఏ క్షణంలోనైనా పదవుల భర్తీ చేసే అవకాశం ఉందని సీఎం సన్నిహితులు చెబుతున్నారు. దీంతో చిన్న స్థాయి నుంచి బడా స్థాయి నేతల వరకు అందరూ రేవంత్ రెడ్డి నివాసం దగ్గర పడిగాపులు కాస్తున్నారట. కొద్ది రోజులుగా రేవంత్ రెడ్డి ఇంటి దగ్గరే కళ్ళు కాయలు కాసేలా వేచి చూస్తున్నారట. రేవంత్ రెడ్డి నుంచి ఎప్పుడు పిలుపు వస్తుందా అని ఎదురు చూస్తున్నారట. అయితే కొందరు మాత్రం ఏకంగా రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ లేకుండా ఏకంగా ఆయన దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారట. అలాంటి వాళ్ళను సీఎం భద్రతా సిబ్బంది అడ్డుకుంటున్నారట. మీకు సీఎం అపాయింట్మెంట్ లేదు, మీరు రేవంత్ రెడ్డిని కలవడం కుదరదంటూ ముఖం మీదే చెప్పేస్తున్నారట. దాంతో ఆ నేతలు కాస్త ఉసూరుమంటున్నారట. ఇటీవల ఇద్దరు మాజీ మంత్రులు ఇలా రేవంత్ రెడ్డిని కలవడానికి అపాయింట్మెంట్ లేకుండా కలిసే ప్రయత్నం చేశారట. మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి సార్, మీకు అపాయింట్మెంట్ లేదు, మా పై వాళ్ళు మాపై సీరియస్ అవుతారని నచ్చజెప్పి పంపించారట. దీంతో ఆ ఇద్దరు నేతలు ఏమీ చేయలేక అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు తెలిసింది. అయితే ఇద్దరు మాజీ మంత్రులు కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక హస్తం పార్టీలో చేరిన వారే. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన ఈ ఇద్దరు మాజీలు ప్రస్తుతం మంత్రివర్గంలో స్థానం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఇందులో భాగంగానే ఆ ఇద్దరు సీనియర్ నేతలు రేవంత్ ను కలిసి తమ అభిప్రాయాలను చెప్పుకోవాలని ఇంటికి పదే పదే వస్తున్నట్టు తెలిసింది. త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉండబోతుంది. దాంతో తాము కూడా రేసులో ఉంటామని చెప్పడానికి రేవంత్ ను కలిసే ప్రయత్నం చేశారని ఆ ఇద్దరు నేతలు సన్నిహితులు చెబుతున్నారు. ఈ ఇద్దరు నేతలే కాదు, ద్వితీయ శ్రేణి నాయకులు మొదలు రాష్ట్ర స్థాయి నేతల వరకు అందరూ కూడా రేవంత్ రెడ్డిని కలిసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే శ్రావణ మాసం రావడంతో నేతలు పదవుల భర్తీ కోసం ఎదురు చూస్తున్నారు. శ్రావణ మాసం ముగిసేలోపు మంత్రివర్గ విస్తరణతో పాటు కీలక పదవుల భర్తీ చేస్తారనే ప్రచారం జరుగుతుంది. రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ముగించుకొని హైదరాబాద్ కు వచ్చాక ఏ క్షణంలోనైనా మంత్రివర్గ విస్తరణ జరగవచ్చని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన కసరత్తు పూర్తి అయిందని పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతుంది. అటు అధిష్టానం పెద్దల నుంచి కూడా రేవంత్ రెడ్డి లైన్ క్లియర్ చేసుకుంటున్నారని రేవంత్ టీం చెబుతుంది. ఇప్పుడు మంత్రివర్గంలో చోటు కోసం ముఖ్యమంత్రి ఇంటి దగ్గరకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చక్కర్లు కొడుతున్నారట. ప్రస్తుతం నలుగురికి మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో మంత్రి పదవులు దక్కించుకునే ఆ నలుగురు నేతలు ఎవరా అని చర్చ జరుగుతుంది. ఆ నలుగురిలో తమ పేరు ఉంటుందని కొందరు నమ్మకంగా చెబుతుంటే మరికొందరు తమ పేరు కూడా పరిశీలనలో ఉందని అంటున్నారు. ఇంకొందరైతే తాము కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని, తమకు కూడా మంత్రివర్గంలో చోటు కల్పించాలని అధిష్టానం రేవంత్ రెడ్డిని కలుస్తామని చెబుతున్నారు. ఇలా రేవంత్ రెడ్డి నివాసం నేతల రాకతో సందడి సందడిగా మారింది. మరోవైపు మంత్రివర్గ విస్తరణతో పాటు రాజ్యసభకు కూడా అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. దీంతో పాటు ఖాళీగా ఉన్న నామినేటెడ్ పదవులకు కూడా భర్తీ చేయనున్నట్లు గాంధీ భవన్ వర్గాలు టాక్. దీంతో రాజ్యసభ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న నేతలు, నామినేటెడ్ పదవులు కోరుకుంటున్న నేతలు సైతం రేవంత్ రెడ్డి దృష్టిలో పడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ఉండడంతో నేతలు కాస్త రిలాక్స్ అవుతున్నారు. రేవంత్ వచ్చాక మళ్లీ తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తామని బహిరంగంగానే చెబుతున్నారు. అయితే గత 5 రోజులుగా మాత్రం రేవంత్ రెడ్డి నివాసం చాలా నిర్మానుషంగా మారిందట. పెట్టుబడుల కోసం అమెరికా పర్యటనకు రేవంత్ రెడ్డి వెళ్లడంతో నేతలు కూడా అక్కడకు రావడం తగ్గించారు. అడపా తడపా ఎవరైనా వచ్చినా రేవంత్ సోదరులను, కుటుంబ సభ్యులను కలిసి రేవంత్ కు తమ గురించి చెప్పాలని వారితో విన్నమించుకుంటున్నట్టు తెలిసింది. మొత్తంగా
రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన తర్వాతే పదవుల జాతర మొదలు కానుంది. అయితే పదవులు ఆశిస్తున్న నేతల్లో ఎవరికి అదృష్టం వరించనుంది, ఎవరికి దురదృష్టం వెంటాడుతుందో తెలియాలంటే మరికొద్ది రోజులు మాత్రం ఆగాల్సిందే.